హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ పీడిఎఫ్ ఫైల్స్లో ఉండే పేజెస్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి, అంటే లాంగ్వేజ్ చేంజ్ చేసి ఎలా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని రీడ్ చేయాలి. సింపుల్ వేలో చెప్పాలంటే కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటున్నారు. దానికోసం ఒకే ఒక అప్లికేషన్ వచ్చేసి టెక్ ఫ్రీడమ్. దీంట్లో మనం చాలా ఈజీగా ఏ పీడిఎఫ్ ఫైల్స్నైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా, అంటే టాపిక్లోకి అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్ని మీరు తీసుకోండి. ఓకే, నేను ఒక పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, టెక్ ఫ్రీడమ్. ఓకే, డాక్యుమెంట్ అయితే లోనికి లోడ్ అయింది. ఇప్పుడు చూద్దాం ఇది ఎన్ని పేజెస్ ఉంది, ఏంటి దీని కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, 8 పేజెస్ అయితే దీంట్లో ఉన్నాయి. నేను ఇప్పుడు 6th పేజ్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను 6th పేజ్కి నావిగేట్ అవుతున్నా. ఓకే, 6th పేజ్కి అయితే నావిగేట్ అయ్యాను నేను. ఓకే, ఇక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు. ఇవేం మనకు అవసరం లేదు, సింపుల్గా టాప్ రైట్ కార్నర్లో ఉండే మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఓకే, నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, టెక్స్ట్ అయితే కాపీ అయింది. బ్యాక్ రండి సింపుల్గా. మళ్ళీ అదే అప్లికేషన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ముందు వాట్సాప్ నుండి ఓపెన్ చేసా, ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ చేసి టెక్స్ట్ ట్రాన్స్లేటర్ టెక్స్ట్ టు ట్రాన్స్లేటర్ అనే ఆప్షన్ అయితే తీసుకోండి. ఓకే, టెక్స్ట్ ట్రాన్స్లేటర్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అది హెడ్డింగ్. ఇది ఫస్ట్ వచ్చే ఎడిట్ బాక్స్. ఇక్కడ మనం టెక్స్ట్ని అయితే ఎంటర్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ రండి. ఓకే, టార్గెట్ లాంగ్వేజ్ ఫర్ ట్రాన్స్లేషన్ అని ఇక్కడ ఉంది కదా, తెలుగు అనేది సెలెక్ట్లో ఉంది. ఒకవేళ తెలుగు సెలెక్ట్ లేకపోతే దానిపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళి మీకు ఏ లాంగ్వేజ్లో అయితే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ట్రాన్స్లేట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించాలి అనుకుంటున్నారనుకోండి, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. క్లియర్, ట్రాన్స్లేట్ 2 బటన్స్ వస్తాయి. క్లియర్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ మొత్తం పోతుంది. ట్రాన్స్లేట్ బటన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం సేమ్ టాప్ రైట్ కార్నర్లో ఉండే మోర్ ఆప్షన్స్ తీసుకొని కాపీ చేయాలి టెక్స్ట్ని.
ఓకే, టెక్స్ట్ కాపీ చేసి వాట్సాప్ తీసుకోండి. WhatsApp. WhatsApp. Format. William, amazing friends, happy new year. Days your greatest love. Answer. And unforgettable event. Yes. Edit. Middle WhatsApp. Message. Edit box. ఫర్ సపోజ్ ఈ చాట్కి నేను సెండ్ చేయాలనుకుంటున్నా. Show recently copy it. Send. Show it. Payment. Button. Send. Button. Keyboard edit. సింపుల్గా సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తెలుగులో మనకి వచ్చేసింది. ఈ విధంగా Photo launcher. మనం ఈ ఆప్షన్ని టెక్ ఫ్రీడమ్లో యూజ్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మీకు నేను ప్రతి ఒక్క డౌట్కి కూడా రిప్లై ఇస్తా ఈ వీడియోకి సంబంధించి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.